హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి స్పెషల్ డెకరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రతి ఇయర్ మేము మల్లన్న స్వామికి చేసుకుంటాము. మల్లన్న స్వామి కంటే పట్నాలు చేసుకోవడం కాదండి, అది మేము 5 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. ఇలా చేసుకోవడం అంటే మేము దేవునికి పెట్టుకుంటున్నాం అంటాము. సో ఓన్లీ ఇయర్లీ వన్స్ చేస్తాం. ఇది ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేస్తాం ఆ రోజు అయితే. అండ్ ఓన్లీ దేవుని రూమ్ లో మాత్రం మొత్తం పెయింట్ వేసి అవన్నీ నాగమ్మ పడగలు అవన్నీ మళ్ళీ తొట్టెల అవన్నీ చేస్తామన్నమాట. మీకు చూపించేది తొట్టెల పందిరి కింద కట్టేస్తాము 5 వరుసలతో. సో ఇలా అన్నమాట 5 వరుసలు వచ్చి కిందికి గుత్తులాగా వస్తాయి. ఈ తొట్టెల మేము పందిరంతా అయిపోయిన తర్వాత పందిరి కట్టేస్తాము. సో ఇప్పుడైతే మేము పోచమ్మ దగ్గర టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాము. సో మేము ఏ పండుగ చేసినా అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయ కొట్టేస్తాము. ఇది మా ఊరి పొలిమూరులో ఉంటుంది అమ్మవారిది పోచమ్మ టెంపుల్. సో ఫస్ట్ ఇక్కడ మేము నైవేద్యం పెట్టేసి వెళ్తాము ఏ పండుగ చేసినా కూడా. సో పసుపన్నము, కొంచెం బెల్లపన్నం, కొన్ని ఉల్లిగడ్డలు అవన్నీ వేస్తామన్నమాట అమ్మవారికి. సో ఇంకొందరు అయితే కొంచెం కోడిని తీసుకొచ్చి అవంతా కట్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ మా కోడలు ఎండ ఉందని చెప్పేసి డల్గా కూర్చుంది. మాకైతే నైవేద్యం పెట్టిస్తుంది అమ్మవారికి. ఇందాక చెప్పినట్టు పసుపన్నం, కొంచెం పచ్చి పులుసు, పెరుగు అవన్నీ తీసుకొస్తాం. మేము వీటితో పాటు ఉల్లిగడ్డ కూడా పెడతాం అమ్మవారికి. ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అది. నాకు స్పెషల్గా ఈ పోచమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. కానీ ఏదన్నా కోరిక అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది పోచమ్మ దగ్గర. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు నేను కంపల్సరీగా వెళ్తాను. అండ్ మా మ్యారేజ్ డే కూడా అక్కడ ఉంటే నేను కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుంటాను పోచమ్మది. నాకు అంత ఇష్టం పోచమ్మ వారంటే. సో ఫస్ట్లో అయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే చెట్టు కింద ఉండేది అమ్మవారు. సో ఈ మధ్యనే ఇట్లా గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించారన్నమాట. అండ్ ఎదురుగా పోతురాజు ఉంటారు. సో ప్రతిష్ఠించినప్పుడు అయితే ఊరు మొత్తం అందరం బోనాలు చేసుకొని తీసుకెళ్ళి చాలా పెద్ద జాతరలాగా అయిపోయింది పండగ అయితే. అండ్ తర్వాత ఇయర్లీ వన్స్ ఒకసారి అలా బోనం చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో కూడా చేస్తారు. చాలా బాగా జరుగుతుంది జాతర మాత్రం పోచమ్మ దగ్గర. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అందరి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక్కడైతే నైవేద్యం అయిపోయింది, సాకబెట్ట అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి పోతురాజు అన్నమాట. ఇక్కడ పోతురాజు కూడా ఈ మధ్యనే పెట్టారు. సో ఇక్కడ పోచమ్మకి ఎదురుగా పోతురాజు ఉంటారు కదా. సో ఫస్ట్ పోచమ్మకు నైవేద్యం పెట్టి సాకపోసిన తర్వాత ఇక్కడ పోతురాజు కూడా నైవేద్యం పెట్టి సాకపోస్తారు. సో ఇక్కడ ఏదైనా కోళ్ళని కట్ చేస్తుంటే ఇక్కడ చెట్టు కింద కట్ చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. కొందరేమో కోళ్ళు తీసుకొస్తారు. మేమైతే ఇలా పసుపన్నం, కొంచెం పెరుగు, పచ్చిపులుసు అవి మాత్రం తీసుకొస్తాము. సాగబెట్టడానికి కొంచెం బెల్లం నీళ్ళు తీసుకొస్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా పోతురాజు గారికి అభిషేకం చేసిన తర్వాత బొట్లన్నీ పెట్టేసి నైవేద్యం వేస్తారు. సో పొగ ఆల్రెడీ ఇంతకుముందు సాంబ్రాణి వేసింది కాబట్టి అదే ఉంది. సో ఇక్కడికి ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొస్తే మేము పొర్లు దండాలు అంటాం కదా, అవి పెట్టిస్తాము. ఇక్కడికి ఒక 5 రౌండ్స్ అలా తిప్పిస్తాము, పడుకొని దొర్లిస్తామన్నమాట. సో అది పోచమ్మకు చాలా ఇష్టం అంట పిల్లలు అలా దొర్లితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పోచమ్మ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసి మా మామయ్య అండ్ మా పెద్దమ్మ డెకరేట్ చేస్తున్నారనమాట. సో పొద్దున అయిపోయింది గేట్ ముందరగానే అంతా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ దేవుని రూము అంతా మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఓన్లీ టచ్ చేస్తారు డోర్ కూడా. స్నానం చేసాక అయితే డోర్ కూడా టచ్ చేయరన్నమాట మా మామయ్య. సో ఇక్కడ దీన్ని పొప్పెడ అంటారు, మల్లన్న స్వామి పొప్పెడ. అండ్ ఇటు నాగమ్మ మా మామయ్య ఇయ్యాలి మా మామయ్య వేస్తారు. పట్నాలు వేసినప్పుడు మాత్రం ఒగ్గోళ్ళు వేస్తారు అవన్నీ. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైట్గా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని డార్క్ చేస్తారు. ఎందుకంటే మిస్టేక్ అవుతే బాగుండదు అని చెప్పేసి జార్జ్ కదా, మళ్ళీ రబ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అలా చేస్తారన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో నాగమ్మ కానీ ఆ పొప్పెడ కానీ చాలా బాగుంటుంది. అండ్ పందిరి కానీ దానికి పూలు కానీ ప్రతి ఒక్కటి మా మామయ్య చేస్తారు. ఇలా మల్లన్న స్వామికి చేసుకున్నప్పుడైనా పట్నాలు వేసినప్పుడైనా మా మామయ్యనే చేస్తారు. ఈ రూమ్లో మాత్రం చాలా బాగా చేస్తారు, నీట్గా చేస్తారు. మళ్ళీ పూలతో సహా మా మామయ్యనే డెకరేట్ చేస్తారు మొత్తం. డోర్లకు కానీ దేనికి కానీ మా మామయ్యనే ఫస్ట్ ఉంటారు ఈ పండగకి. సో చూస్తున్నారు ఎంత బాగా కట్టారో. ఇవన్నీ మా మామయ్య ప్లానింగ్స్ అన్నమాట. సో ఇది పొప్పెడ అయిపోయిన తర్వాత ఈ గద్దెలకి మళ్ళీ పందిరి వేస్తారు. ఆలోపు మా అత్తమ్మ ఇవన్నీ మళ్ళీ కొంచెం డిజైన్ చేస్తుంది. సో ఇదన్నమాట. మల్లన్న స్వామికి దేవుని చేసుకున్నప్పుడు ఎట్లా చేస్తాం, పట్నాలు చేసినప్పుడు ఎట్లా చేస్తామని చెప్పేసి చెప్తుంది మా పిల్లకి. ఇలా దేవుని చేసినప్పుడు మాత్రం ఇవాళ 12 o'clock స్టార్ట్ అయితే రేపు పండుగ చేస్తామంటే సండే రోజు మళ్ళీ సాయంత్రం వరకు వాటర్ కూడా తాగారన్నమాట మా అత్తమ్మ. అండ్ పట్నాలు వేసినప్పుడు మాత్రం మళ్ళీ ఇవాళ సాటర్డే నైట్ 12 నుంచి మళ్ళీ మండే సాయంత్రం వరకు కూడా ఏం ముట్టరు. అంటే మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అవన్నీ యాటను కోసి అవన్నీ అయిన తర్వాతనే దేవుడికి మల్లన్న స్వామికి ఇట్లా నైవేద్యం పెట్టిన తర్వాతనే వాటర్ అయినా ఏదైనా తాగుతారు. సో అప్పుడు 1.5 day అవుతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాటర్ కూడా ఏం ముట్టరు అన్నమాట. ఆ రోజు కూడా వాటర్ కూడా ఏం ముట్టరు. సో అలా ఉపవాసం ఉంటారు. సో ఆలోపు మా మామయ్య అయితే మొత్తం డెకరేట్ కంప్లీట్ చేశారు.
సో లాస్ట్కి అయితే మా కోడలు వచ్చేసి చేస్తుందన్నమాట. డేట్ అంతా రాయమని చెప్తే డేట్ రాసిన మా మామయ్యకి ఆ డేట్ రాయడం రాదంటే మా కోడలు రాసి చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత పందిరేసి మళ్ళీ డెకరేషన్ చేస్తారు. అది కూరాడంతా ఉదిచ్చేసి అవన్నీ మళ్ళీ మల్లన్న స్వామికి అంటే అవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పందిరి గుంజలు అంటాం కదా, అవన్నీ మొత్తం కడిగి మళ్ళీ జాజితోటి పుదిచ్చి బొట్లు పెట్టేసి మళ్ళీ మొత్తం పట్నాలు ఎప్పుడు వేసుకుంటాం కదా అలా వేస్తారు. ఓన్లీ పట్నాలు ఉండవు కానీ సేమ్ మొత్తం పని అంతే ఉంటుంది. అండ్ చాలా బాగా అనిపిస్తుంది మల్లన్న స్వామికి చేసినా కానీ పట్నాలు వేసినా కానీ ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇలా పందిరి గుంజలు కడిగిన వాటర్ కూడా తొక్కుల్లో పోయొద్దు, ఎవరు తొక్కకూడదని చెప్పేసి మళ్ళీ చెట్లకు పోస్తాం మేము. ఈ పసుపు కుంకుమ కూడా మళ్ళీ బయటకు ఇంకో రూమ్లోకి కూడా ఈ పందిరి గుంజలు తీసుకెళ్ళకూడదు. ఓన్లీ ఆ దేవుని రూమ్లో మాత్రమే ఉంచి బొట్లు పెట్టాలి. ఆ పందిరి గుంజలు బయటకు రాకూడదు. పందిరి గుంజలని కాదు, ఏ వస్తువు అయినా మల్లన్న స్వామి రూమ్ నుంచి బయటకు రాకూడదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది లోపల పెట్టరు మా వాళ్ళు. అంత నిష్టగా ఉంటుంది మల్లన్న స్వామి రూము. అందుకే మేము ఎక్కువ డోర్ కూడా తీయము. ఇది వచ్చేసి కూరాడుకుండ. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అప్పటి నుంచి కూరాడుకుండ ఉందంట. సో అందుకని అంత పెద్ద ఉంది. సున్నం పూసి అట్లా అయిపోయిందన్నమాట. కూరాడు చాలా సంవత్సరాలది కదా, అందుకే అంత పెద్దగా ఉంది అప్పటిది. సో అది మొత్తం చూసారు కదా, అలా డెకరేషన్ అయిపోయింది మల్లన్న స్వామి రూమ్ అయితే. ఇక్కడ అయితే మా ఆడపడుచు వచ్చేసి వంటలు చేస్తుంది. సో ఇవాళ అయితే మొత్తం వెజ్ ఉంటుంది. మేము దేవునికి పెట్టినప్పుడు పట్నాలు వేసినప్పుడు తెల్లారి నాన్ వెజ్ ఉంటుంది. సో ఇక్కడైతే మన ఊర్లలో వంకాయ టమాటా అవన్నీ చాలా బాగుంటాయి కదా, వెనకాల నుంచి తెంపుకొచ్చి అప్పుడే పొయ్యి మీద వేయడం, ఆ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ అంతా టేస్ట్ అనిపించదు ఆ వంకాయ కానీ ఏదైనా. సో ఊర్లలో ఏది చేసినా చాలా బాగుంటుంది. ఈలోపు మా అత్తమ్మ అన్నీ కట్ చేసి ఇస్తుంది, కూరగాయలు అవన్నీ. ఎప్పుడైనా మేము ఏదైనా వంట చేసినా కూడా మా అత్తమ్మనే కూరగాయలు కట్ చేసి ఇస్తుంది. సో మేము అలా పొయ్యి మీద వేసేస్తాము. ఇక్కడైతే మా ఆడపడుచు పొయ్యి మీద వేసేస్తుంది. సో ఇక్కడైతే మా అక్క ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మెంతము, ఇంటి వెనకాల దొరికిన చిక్కుడుగాయ, టమాటా, వంకాయ అవన్నీ వేసేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తుంది. సో చెప్తున్నాను కదా, మెంతం కూడా మా ఇంటి వెనకాలదే. మొత్తం అన్నీ కలిపి తెంపి ఒకటేసారి వేసేసింది. అన్నీ వేరువేరుగా ఎందుకు ఉండాలని చెప్పేసి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది రియల్గా. అండ్ ఇక్కడ మా మామయ్య వచ్చేసి పందిరి వేసే ముందు ఈ ముంతలన్నీ వాష్ చేస్తాడనమాట. అవన్నీ కడిగిన తర్వాత బొట్లు పెట్టేసి అవన్నీ వాటర్ తర్వాత పారపోసి మెల్లగా పందిరి అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు చుట్టాలు రావడం స్టార్ట్ చేస్తున్నారు కదా, అటు మాట్లాడుకుంటూ ఇటు పని చేస్తున్నారు మా అక్కను మా మామయ్య. సో మేము ఇయర్లీ దేవునికి ఎలా చేస్తాం, మల్లన్న స్వామికి ఎలా బోనం ఎక్కిస్తాం అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.